టాలీవుడ్లో వివాదాల పరిష్కారంపై చలనచిత్ర పరిశ్రమ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు ఆధ్వర్యంలో ఫిలిం ఛాంబర్లో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సింగిల్ స్క్రీన్ కు సంబంధించిన పర్సంటేజ్ విధానం తదితర సమస్యల పరిష్కారం కోసం ఈ సమావేశంలో ఒక ఉప కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి రంగం నుంచి 7 చొప్పున మొత్తం 21 మంది సభ్యులతో ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి రాబోయే 2 నెలల్లోగా నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించారు. రైట్, ఇదే అంశం మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు సోషల్ క్రిటిక్ నరోత్తమ్ త్రిపురనేని గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. త్రిపురనేని గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి. నమస్తే. టాలీవుడ్ లో గతంలో కూడా ఇలాంటి కమిటీలు చాలానే వేశారు, కానీ ఈసారి సురేష్ బాబు ఆధ్వర్యంలో 21 మందితో వేసిన ఈ సబ్ కమిటీ ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తుంది అని భావిస్తున్నారు? బేసికల్ గా ఇప్పుడు దాదాపుగా ఈ 2 వర్గాలు ఈ వర్గాలు ఎవరు? ఒకటి సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, ఇదంతా ఒక వర్గము. ఇంకో వర్గము మైత్రి మూవీ మేకర్స్, వీళ్ళందరూ ఒక వర్గము. బేసికలీ ఈ వర్గం కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు ఒక కన్సెన్సస్ కి వచ్చారు. వచ్చింది ఏంటి, పర్సంటేజ్ ఆధారితంగానే వెళ్దామని. కానీ దాంట్లో ఇప్పుడు ఒక చిన్న ఫిట్టింగ్ ఏంటంటే టైర్ బేస్డ్ ఏబిసిడి సెంటర్స్, దాని ప్రకారం పర్సంటేజ్ డిసైడ్ అవుతాం. అందుకే కమిటీ పెట్టారు. డెఫినెట్ గా వాళ్ళు పరస్పరంగా అటు ఇటు డిస్కషన్స్, ఫైనలీ దే విల్ అరైవ్ ఎట్ ఎగ్జిబిటర్స్ ని డివైడ్ చేస్తారు. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, డి కేటగిరీ అని. అది దాని డెసిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ కమిటీని రివ్యూ చేసుకుని దీని నుంచి ఎంత ఇన్కమ్, దాని పాస్ట్ హిస్టరీ, అది ఇది మొత్తం దాని సీటింగ్ కెపాసిటీ, మెయింటెనెన్స్ అన్ని టాప్ టు బాటమ్ అన్ని అనలైజ్ చేసుకుని దాని ప్రకారంగా మళ్ళీ పర్సంటేజెస్ మళ్ళీ డిసైడ్ అవుతుంది. మళ్ళీ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ ఒక 2 సైకిల్స్ అవుతుంది ఇది మొత్తం కొలిక్ రావడానికి. సమస్యల తీవ్రత దృష్ట్యా కమిటీకి 2 నెలల సమయం కూడా ఇవ్వటం జరిగింది. ఈలోపే నివేదిక రావటం, అది అమల్లోకి రావటం సాధ్యమేనంటారా? అంటే టెంపరీగా ఇదేంటి, ఇప్పుడు బేసిక్ గా చెప్పాలంటే ఇదంతా పెద్ద స్ట్రక్చర్డ్ ఏం కాదు కదా. ఇట్ ఇస్ స్ట్రక్చర్డ్ ఇండస్ట్రీ మంది. అది కంప్లీట్ గా ఏదో గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఇట్లా కాదు. ఇది ప్రైవేట్ కమ్ అఫిలియేటెడ్ లాగా పనిచేస్తుంది. బాడీస్ అట్లా కాంప్లెక్స్ సిచ్యువేషన్ లో ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు పరస్పరంగా ఖచ్చితంగా కన్సెన్సస్ కి రావాల్సిందే. ఇంటి గొడవ వీధికి వెళ్ళింది అనుకోండి, మొత్తం వేరే వాడు ఇద్దరు ఉన్నారు కాచుకుని కూర్చున్నారు. ఒకటి కార్పొరేట్ జైంట్స్. ఈ కార్పొరేట్ జైంట్స్ దిగారంటే వీళ్ళు ఎవరికి ఆధిపత్య పోర్లు ఏమి కాదు, ఎవరికి ఉండకుండా పోతుంది. మొత్తం వాళ్ళు ఎత్తుకుపోతారు. మళ్ళీ మీరందరూ వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, ఇవన్నీ వేరే లెవెల్ గా ఎస్కలేట్ అయింది అనుకోండి, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది థియేటర్స్ మొత్తం. ఎందుకంటే పబ్లిక్ ఇస్ ఇన్వాల్వ్డ్. ఎవరికో ఒకడు ఖాళీ పిఐఎల్ వేసాడు అనుకోండి, గవర్నమెంట్ విల్ టేక్ ఓవర్. ఎందుకంటే పబ్లిక్ వ్యూవింగ్, పబ్లిక్ మాస్ స్క్రీన్స్ అంతా వ్యూవింగ్. ఇది గవర్నమెంట్ ప్రోటోకాల్ అని నడుస్తుంది. సెన్సార్ బోర్డు ఉంది. అట్లా ఇది ఒక బోర్డు, స్క్రీన్స్ కూడా బోర్డు ఉంటుంది. దాని ప్రకారం నడుపుతాము. అండ్ గవర్నమెంట్కే మీరు కట్టండి, రెంట్సే కట్టండి, గవర్నమెంట్ విల్ టేక్ ఓవర్, గవర్నమెంట్ విల్ డూ ది మెయింటెనెన్స్. ఇలా వచ్చిందంటే అసలు మొత్తం సీన్ రివర్స్ అవుతుంది. అందుకని ఖచ్చితంగా వీళ్ళు ఒక కొలిక్కి వస్తారు, ఇవన్నీ అర్థం చేసుకుని. ప్లస్ ఇండస్ట్రీ, పెద్ద సినిమా ఎంత ఇంపార్టెంటో చిన్న సినిమా కూడా అంతే ఇంపార్టెంట్. పెద్ద సినిమా 4 సినిమాలు వస్తే చిన్న సినిమాలు వందలాది సినిమాలు వస్తాయి. అందుకు చిన్న స్క్రీన్స్ ని కాపాడాలి. ఈ ఏబిసిడి సెంటర్స్ కేటగరైజేషన్ ఇవన్నీ మీ ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం కేటగరైజ్ చేయకుండా ఆ రియల్ గా ప్రాపర్ అసెస్మెంట్, ప్రాపర్ ఎకనామిక్ అసెస్మెంట్, దాని ఒక మార్కెట్ అసెస్మెంట్ అన్ని ఒక బేసిక్ గా సైంటిఫిక్ డేటా ఆధారితంగా మీరు డిసైడ్ చేస్తే ఇట్ విల్ సాటిస్ఫై ఎవ్రీబడి. తాత్కాలిక ఉపశమన చర్య మాత్రమే అనుకోవచ్చు అంటారా? తాత్కాలికం కాదు, ఇట్ ఇస్ బేసిక్ సర్వైవల్, నథింగ్ ఎల్స్. ఇండస్ట్రీ విల్ సర్వైవ్. ఎందుకంటే ఇండస్ట్రీ
రన్స్ బేస్ కళ కళ ఆధారితంగా రన్ అయ్యేది ఇండస్ట్రీ. దట్ విల్ సర్వైవ్ ఎనీవే. ఇప్పుడు వీళ్ళందరూ సర్వైవ్ అవ్వాలి, ఈ గ్రూప్ అంతా సర్వైవ్ అవ్వాలంటే వీళ్ళందరూ కన్సెన్సస్ కి రావాలి, త్వరలో రావాలి. రాకపోతే ఇది ఎస్కలేట్ అయ్యి పెద్ద వాళ్ళందరూ దిగారంటే ఇంకా మీరు ఎంత కొట్టుకుని ఎంత కూర్చున్నా కూడా ప్రయోజనం లేదు. ఇంకా వివాదాలు సార్, నిర్మాతలు అలాగే డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్ల మధ్య ప్రధానంగా వస్తున్న వివాదాలు ఏంటి అంటారు? అది బేసిక్ వివాదం ఏం లేదండి. ఇప్పుడు ఎగ్జిబిటర్ గ్రూప్ ఉన్నారు. ఎగ్జిబిటర్స్ అంటే ఎవరు? ఈ థియేటర్స్, మొత్తం థియేటర్స్ యాజమాన్యము, చిన్న చిన్న థియేటర్లు, పెద్ద థియేటర్లు, అందరూ వాళ్ళకి ఎవరు కంట్రోల్లో ఉందో, గుప్పట్లో ఉందో వాళ్ళు. ఇంకోటి ప్రొడ్యూసర్స్ అన్నారు కామన్. డిస్ట్రిబ్యూటర్స్ మధ్యలో మారుతూ ఉంటారు. ఈ మధ్యలో ఇంటర్మీడియరీస్ బిట్వీన్ ఎగ్జిబిటర్స్ అండ్ ప్రొడ్యూసర్. సమ్ టైమ్స్ ప్రొడ్యూసర్ ఇస్ ఆల్సో డిస్ట్రిబ్యూటర్, సమ్ టైమ్స్ అన్ ఎగ్జిబిటర్ ఇస్ ఆల్సో డిస్ట్రిబ్యూటర్. అండ్ ఇప్పుడు ఏంటి విషయం ఏంటంటే ఇరు వర్గాలు ఉంది. ఒక వర్గం ఏమో దిల్ రాజు గారు అండ్ కో ఈ గ్రూప్, ఇటు సైడ్ ఏమో మైత్రి మూవీ మేకర్స్ అండ్ గ్రూప్. ఈ మైత్రి మూవీ మేకర్స్ ఏంటి బేసికల్ గా ఇప్పుడు మార్కెట్ లో కొంచెం బాగా అగ్రెసివ్ గా వెళ్తున్నారు. అగ్రెసివ్ గా అంటే దే ఆర్ ఆల్సో కమింగ్ ఇన్ బయింగ్ థియేటర్స్ ఇన్ తెలంగాణ. ఈ నైజాం ఏరియా కోసం ఆధిపత్య పోరు. యాక్చువల్గా ఇది ఈ ఇరు వర్గాల మధ్యలో ఈ ఆధిపత్య పోరులో ఇప్పుడు కరెక్ట్ గా పెద్ద అన్న ఒక సినిమా వస్తుంది. పెద్ద సినిమా ఏంటి, మన ఒక ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది పెద్ద సినిమా, ఇప్పుడు హై బడ్జెట్ మూవీ. ఇప్పుడు వచ్చినప్పుడు ఈ పంచాయతీ పెడితే అందరు దారికి వచ్చి ఇదవుతారు, లేదా పెద్ద ఇష్యూ దుమారమే లేసిపోతుంది, పెద్ద ఇండస్ట్రీ ఇష్యూ అయిపోతుంది అని చెప్పి కావాలని ఇప్పుడు పంచాయతీ పెట్టారు. టైమింగ్ మేబీ సొల్యూషన్ కోసం పెట్టారు. ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ రీజన్స్. పెట్టినందుకు ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఒక సొల్యూషన్ కి కొలిక్కి రావాల్సిందే. పెద్ద సినిమా రిలీజ్ టైంకి వచ్చేస్తుంది, ఒక కొలిక్కి వచ్చేస్తుంది. అండ్ తర్వాత పోను ఖచ్చితంగా ఒక స్టాండర్డైజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇంకా థర్డ్ ఫోర్సెస్, ఇంకా పెద్ద వాళ్ళు, పెద్ద కార్పొరేట్స్, గవర్నమెంట్ వీళ్ళందరూ జోక్యం చేసుకోబోతారు, చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా ఫ్యూచర్ లో అన్న ఒక స్మెల్ వచ్చిందంటే మాత్రం వీళ్ళందరూ ఒకటైపోతారు. అది అసలు విషయం. ఈ ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కి గొడవ కాదు. ఇట్ లుక్స్ లైక్ దట్. సరిపో ఈ ఎగ్జిబిటర్స్ కి ప్రొడ్యూసర్స్ కి ఉన్న గొడవ ఇప్పుడు కాదు, ఒక డికేడ్ గా జరుగుతుంది. ఇది ఈ ప్రెసెంట్ అసలు కోర్ ఇష్యూ ఏంటంటే ఇరు వర్గాలకి గొడవ. ఇరు వర్గాలు మెయిన్ గా చెప్పాను కదా, మైత్రి మూవీ మేకర్స్, దిల్ రాజు గ్రూప్, వీళ్ళిద్దరికి గొడవ. మొన్న రీసెంట్ గా జెట్లీ సినిమా రిలీజ్ అవుతే ఇటు సైడ్ ఏషియన్ గ్రూప్ అంతా సరే రిలీజే కానివ్వలేదు అలెజెడ్లీ. ఇద్దరి మధ్యలో కోల్డ్ వార్ నడుస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ పంచాయతీ పెట్టారు, ఎందుకంటే పెద్ద సినిమా వస్తుంది కాబట్టి పెట్టారు. ఒక విధంగా పెట్టిన మూలంగా పరిష్కారం రావటం మంచిది, పర్సంటేజెస్ ఆధారితంగా. బికాస్ ఒకటి చెప్తాను చూడండి, ఇక్కడ ఎగ్జిబిటర్ ప్రొడ్యూసర్ అంటున్నాం కదా, యాక్చువల్ చూసారంటే ఎగ్జిబిటర్స్ కూడా సగం 90% ప్రొడ్యూసర్సే కదా. మొత్తం మేజర్ థియేటర్స్ ఉన్న వాళ్ళందరూ ప్రొడ్యూసర్స్. ఇది బేసికలీ ప్రొడ్యూసర్స్ వార్. ఇప్పుడు బేసికలీ ఈ ఫైనాన్షియల్ అరేంజ్మెంట్, పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంది, ఎటు ఫ్లో అవుతుంది, ఎటు డబ్బు ఫ్లో అవుతుంది అన్న దాని మీద ఈ ఇంటి గొడవ. ఇది ఆ ఇంటి గొడవ వీధికి రాకముందే పరిష్కరించుకుంటున్నారు. తొందరగా పరిష్కరించుకుంటే మంచిది. ఇంకోటి ఏంటంటే ప్రతి రంగం నుంచి కూడా 7గురిని తీసుకుంటున్నారు. ఆ 7గురిని తీసుకోవడం వెనుక ఉన్న అసలు ప్లాన్ ఏంటి అంటారు? ఈ రంగం నుంచి 7గురిని తీసుకున్నారు. బేసిక్ సినిమా అంటే అందరూ మొత్తం ఇది కదా, ఇట్ ఇన్వాల్వ్స్ ది ఎంటైర్ సొసైటీ, ఇట్ ఇన్వాల్వ్స్ ది ఎంటైర్ ఫ్రెటర్నిటీ, ఎంటైర్ మొత్తం క్రాఫ్ట్స్. అందుకే కాబట్టి అన్ని రంగాల నుంచి తీసుకుంటే ఒక కామన్ కన్సెన్సస్ వచ్చే ఒక ఎక్సెప్టబుల్ డెసిషన్ కి వస్తారు అని బేసిక్ గా. అది ఇట్స్ అ గుడ్ అప్రోచ్. అందరినీ ఇన్వాల్వ్ చేయడం, ఇట్ ఈస్ డెఫినెట్లీ బికాస్ ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ సే అండ్ ఒక ప్రాపర్ సైంటిఫిక్ కన్సెన్సస్ కి వస్తారు. వచ్చినప్పుడు ఈ గ్రేడింగ్ ఏంటి, ఏ సెంటర్ ఏది, బి సెంటర్ ఏది, సి సెంటర్ ఏది, అంటే సెంటర్ కాదు, కేటగరైజేషన్. ఈ పర్సంటేజెస్ కి ఏ కేటగిరీకి ఏది వర్తిస్తుంది, బికి